విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విస్తరణ పనుల్లో భాగంగా ఉదయం గ్యాస్ లీక్ ఘటనతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ పనిచేస్తున్న వారంతా పరుగులు తీశారు. ఘటనలో పలువురికి గాయాలు తగినట్లు తెలిసింది. విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు కనీస భద్రతా చర్యలు తీసుకోవాలి అని, ఆ దిశగా యాజమాన్యం చర్యలు చేపట్టాలి అని సిఐటియు కార్మిక నేతలు కోరుతున్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలి అని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చెప్పింది కార్మికులు ఎవరు కూడా అందరూ డ్యూటీలకు వెళ్తూ ఇక పని సర్దుకునేటువంటి సమయంలో ఇది సడన్ గా ఒకసారి గ్యాస్ లీక్ అవడంతో అక్కడ ఉండేటువంటి ఒక ఇద్దరికి ఇంజూరీ అయిందని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. అయితే స్టార్టింగ్ కార్మికులందరూ పనులు సర్దుకొని అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే తెలుసుకొని వెంటనే కార్మికులందరినీ కూడా బయటికి పంపించడం అనేది జరిగింది. అది కానీ లీక్ కాకుండా ఏమైనా ఫైర్ గానీ అయినట్లయితే చాలా ప్రమాదం జరిగి ఉండేది. అనేక మంది కార్మిక కుటుంబాలు బుగ్గును కలిసిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి హెచ్పిసిఎల్ యాజమాన్యం మేము చెప్తుంది ఏంటంటే ఇటువంటి జాగ్రత్తలు గ్యాస్ కానీ లేకపోతే పెట్రోలియం కానీ జరిగినటువంటి టెస్టులు చేసినప్పుడు కానీ లేకపోతే ఇటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకొని దాన్ని టెస్టింగ్లు చేయడం కానీ లేకపోతే కార్మికుల్ని ఆ ప్రదేశాల్లో ఉండకుండా చేయడం కానీ అటువంటి భద్రతా చర్యలు చేయాలని చెప్పేసి కూడా మేము సిఐటిగా హెచ్పిసిఎల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. సేఫ్టీ సౌకర్యాలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఈ టెస్టులు ఏ చేసినా సరే బరస్ట్ కాకుండా లీక్ అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి మాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ గేట్ లో అందరూ కార్మికులు వెళ్తున్నారు. ఆ గేటు ఒకటి రఫ్ గేటు చివరి గేట్ ఉండేది. ఆ గేటు చెత్త చెదారము ఉండడం వల్ల వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని మొత్తం కార్మికులందరూ కూడా రన్నింగ్ అవుతున్నటువంటి టెస్టులు అవుతున్నటువంటి సందర్భంలోని ఇటువంటి వెళ్తున్నారని చెప్పి కార్మికులు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి భద్రత చర్యలు ముందే తీసుకుంటే ఇటువంటి ప్రమాదం జరగలేదు. ఇప్పుడు ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోయారో మనం చెప్పలేని పరిస్థితి ఉండేది. కాబట్టి భద్రత చర్యలు తీసుకొని ప్రాణాలకి ఎటువంటి కార్మికుల ప్రాణాలకి ఎటువంటి నష్టం చేయకుండా చేయాలని చెప్పేసి మేము సిఐటిగా